మీ అచ్చు కొత్త ఈరోజు అయితే మా డాడీ మటన్ కూర వండుతుండు చూడుర్రి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్ని చూపెడతాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు 1 kg మటన్, 1 kgకి అయితే ఇట్లాంటి బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ బండ పువ్వు, యాలక్కాయలు, మసాలా పుల్లలు, దాల్చిన చెక్క, అల్లం పేస్ట్ కొంచెం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. మెంతెం కూర మీకు నచ్చితే నేర్చుకోండి. కొత్తిమీర, కళ్యామాకు ఫ్రెండ్స్. ఇవైతే ఇంగ్రీడియంట్స్, ఇవైతే పక్కా ఉండాలి మటన్ కర్రీలో, లేకుంటే అసలు మటన్ కర్రీ లెక్క రాదు. తగినంత ఆయిల్ వేసుకోవాలి, లేకుంటే మన జ్వరాలు వస్తాయి. కారం అయితే తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే వెనక మండుతుంది. ఉప్పు కూడా అంతే కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే పసుపు ఇంతే తీసుకోవాలి. ధనియా పౌడర్, ఉల్లిపాయలు వేసుకోవాలి, వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాదం పువ్వు ఫ్రెండ్స్, కళ్యామాకు పచ్చిగా వేసుకొని ఒక్కొక్కటి ముక్కేసుకుంటా మసాలా ఫ్రెండ్స్. కూర ఫ్రెండ్స్ గిర పెనం మీద మంచిగా దింపాలి, మొత్తం మిక్సర్ అయ్యేదాకా దింపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియో అంతా అట్లనే వచ్చింది. మా పాప 5 మినిట్ గిర దింపాలి. అంతా దింపద్దు, మెల్లగా దింపాలా. మా పప్పు అయితే సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఉప్పు 2 స్పూన్స్ వేసుకోవాలి తగినంత ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకోవాలి, మంచి ఉడకాలి. అన్ని ఉల్లిగడ్డలు అయితే ఇట్లా మాడిపోయేదాకా వేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉరుకుతుందో. తీసిన దాంట్లో కొంచెం వేసుకోవాలి, అలా మిక్స్ చేయాలి. అల్లం పేస్ట్ అయితే బాగా ఉడకాలి. ఇప్పటిదాకా దీంట్లో ఇంతుండే, సగం తీసుకున్నాం, సగమే ఇంకొంచెం ఉంచాలి. పసుపు కూడా తగినంతనే వేసుకోవాలి, కప్పు అంతనే, కానీ కప్పులో సగం కొంచెం వేసుకుంటోవాలి, ఒకటేసారి వేసేయాలి. తగినంతనే వేసుకోవాలి. కొంచెం మెల్లగా ఆరామ్స్ వేయాల, చిల్లుతుంది లేకుంటే.